సతీదేవి చనిపోవడానికి కారణం ఆ మహాశివుడే అని మీకు తెలుసా? ఒక రోజు సతీదేవి, స్వామి మీరు దేవుళ్ళకి రాక్షసులకి దేవుడు కదా, మీరు రోజు ధ్యానం చేస్తూ ఎవరిని పూజిస్తున్నారు అని అడగగా శివుడు నవ్వుతూ, నేను ప్రతి క్షణం నా ప్రభువైన రాముడిని పూజిస్తూ ఉంటాను అని అంటాడు. సతీదేవి ఈ రాముడు ఎవరు అని అడుగుతుంది. రాముడు ఎవరో కాదు, ఆ విష్ణువే. త్రేతాయుగంలో రాముడిలా అవతారమెత్తి ధర్మస్థాపనం చేస్తాడు అంటాడు ఆ మహాశివుడు. స్వామి మీరు చెప్తుంటే ఆ రాముడిని ఇప్పుడే చూడాలని ఉంది అని అడుగుతుంది. మహాదేవుడు తన దివ్య శక్తిని ఉపయోగించి రాముడిని సతీదేవికి చూపిస్తాడు. కానీ సతీదేవి రాముడిని చూసి, ఇతను మనిషిలాగా ఉన్నాడు కదా, ఇతను నిజంగా దేవుడేనా అని పరీక్షించడానికి శివుడికి చెప్పకుండా సీతాదేవి లాగా రూపం మార్చుకొని రాముడు ముందుకి వెళ్తుంది. రాముడు ఆమెను చూడగానే ఒక్క క్షణంలోనే సతీదేవి గారికి నమస్కారం అంటాడు. సతీదేవి ఆశ్చర్యపోతుంది. ఇది ఎప్పుడైతే శివుడికి తెలుస్తుందో సతీదేవి మీద చాలా కోపంతో ఉంటాడు. సతీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఏ రూపంలోకైతే మారావో ఆ రూపాన్ని నేను తల్లిలాగా భావించి నా మదిలో పూజిస్తూ తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ జన్మలో నేను నిన్ను నా భార్యలాగా అస్సలు చూడలేను అని చెబుతాడు. ఈ శాపం వల్లనే సతీదేవి దక్ష యజ్ఞంలో తన శరీరాన్ని త్యాగం చేసి మరుసటి జన్మలో పార్వతీదేవి లాగా జన్మించింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.